వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పవన్ కళ్యాణ్కు కాలం కలిసి రావడం లేదు. పార్టీ పెట్టి సుదీర్ఘకాలం అవుతున్నా అనుకున్న స్థాయిలో రాజకీయాలు రాణించడం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో కూటమి కట్టి గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా తనకు లభించిన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచే శ్రీకారం చుట్టారు. కానీ అనారోగ్య సమస్యలతో ప్రచారానికి ఇబ్బంది కలుగుతుంది. పిఠాపురంలో ప్రచారం ప్రారంభించిన రోజే జ్వరం బారిన పడ్డారు. ఒకరోజు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రచారం ప్రారంభించారు. కానీ జ్వరం వదలకపోవడంతో మరో 2 రోజుల పాటు ప్రచారానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. వరుసగా కలుగుతున్న ఇబ్బందులతో జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. భాగస్వామ్య పార్టీలు సైతం నిరాశపడుతున్నాయి. పవన్ తమ తరపున ప్రచారాన్ని చేయాలని ఆ కూటమిలోని 3 పార్టీల అభ్యర్థులు కోరుకుంటున్నారు. పవన్ తమ తరపున ప్రచారం చేస్తే హైప్ వస్తుందని, గెలుపు సునాయాసం అవుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగిన జనసేన అభ్యర్థులు సైతం పవన్పై నమ్మకం పెట్టుకున్నారు. పవన్ను చూసి ప్రజలు తమకు ఓటేస్తారని భావిస్తున్నారు. పవన్ ఓసారి తమ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తే చాలు అన్న రీతిలో ఉన్నారు. కానీ ఆదిలోనే పవన్ ప్రచారానికి అనారోగ్య సమస్యలు వెంటాడంతో వారిలో ఓ రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ అంటే వాయిదాల వీరుడు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఆయన చెప్పింది చేయడు అన్నంత రీతిలో ప్రచారం చేస్తుంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితి ఉండడంతో 3 పార్టీల శ్రేణుల్లో ఓ రకమైన ఆందోళన ఉంది. ఇంకా ఎన్నికల ప్రచారానికి కేవలం 40 రోజులే మిగిలి ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. మే 11 వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ఓవైపు జగన్ బస్సు యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ విషయంలో అలా జరగటం లేదు. దీనిపై జనసైనికులు కూడా బాధపడుతున్నారు. ఆలస్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పవన్. తొలి రోజే జ్వరం బారిన పడ్డారు. దీంతో పవన్ ఇంత సుకుమారమా అని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ప్రజాక్షేత్రంలో తిరగాలంటే స్టామినా కావాలంటూ ఎద్దేవా చేస్తుంది. ఇది జనసేనకు ఇబ్బందికర అంశంగా మారింది. పవన్ కార్యక్రమాలేవి అనుకున్న రోజుకు ప్రారంభం కావు. ఎన్నికల ప్రచార విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. తొలుత ఓ షెడ్యూల్ విడుదల చేశారు. దాన్ని మార్పు చేసి మరోటి ప్రకటించారు. మిగతా పార్టీల అధినేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సైతం తన వయసును కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. 7-10 వయసులో కూడా రోజుకు 3 అసెంబ్లీ స్థానాల్లో రోడ్ షోలు, ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు జగన్ సైతం రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలో చరిష్మా గల నేతగా పవన్ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఓవైపు కార్యక్రమాలు వాయిదా వేస్తున్నారు, మరోవైపు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా అయితే కష్టమేనని సగటు జన సైనికుడే అభిప్రాయపడుతున్నారు. అటు మిగతా భాగస్వామ్య పార్టీల్లో సైతం పవన్ వ్యవహార శైలిపై ఓ రకమైన అసంతృప్తి ఉంది. ఉన్నది తక్కువ కాలం కావడంతో పవన్ యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. మరి పవన్ దూకుడు పెంచుతారో లేదో వేచి చూడాలి.